హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం శ్రీ రాజా వారు మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం గైస్. రివ్యూలోకి వెళ్తే హీరో పుట్టడం తర్వాత శ్వాస లేకుండా పుడతాడు గైస్. చనిపోయి అయితే పుడతాడు. ఒక సిగరెట్ స్మోక్ పీల్చి అయితే బతుకుతాడు గైస్ హీరో. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. పెద్దగా కూడా అదే అడిక్ట్ అయిపోతుంది. సిగరెట్ లేకుండా అయితే ఉండలేడు హీరో. అలా స్టోరీ వెళ్తూ ఉంటుంది. హీరోయిన్ పరిచయం అవుతుంది. వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. అయితే హీరోయిన్ వాళ్ళ డాడీ, హీరో వాళ్ళ డాడీ అయితే ఫ్రెండ్స్ ఉంటారు. ఒక పొలిటీషియన్ దగ్గర అనుచరులుగా అయితే వర్క్ చేస్తుంటారు గైస్. అయితే ఎంపీటీసీ సీట్ కోసం ప్రతి సంవత్సరం పోటీ చేస్తూ ఉంటారు. కానీ అలా రాదు. అయితే ఈ సంవత్సరం ఎలాగైనా రావాలి, ఎవరికో ఒకరికి ఎంపీటీసీ సీట్ అని బాగా గట్టిగా ప్రయత్నిస్తుంటారు గైస్. అయితే హీరోయిన్ వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళ లవ్ మ్యాటర్ తెలిసిపోతుంది. కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న ఒప్పుకోడు గైస్. ఎందుకంటే హీరోకి సిగరెట్ అలవాటు ఉంది. నా కూతురుని ఎలా ఇచ్చి పెళ్లి చేయాలనేది వాళ్ళ నాన్న అయితే చెప్తాడు గైస్. అయితే ఒక ఇన్సిడెంట్లో అయితే ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఎంపీటీసీ సీట్ని అడుగుదాం పెళ్ళిని అడ్డు పెట్టుకొని అని అయితే వాళ్ళ హీరోయిన్ వాళ్ళ నాన్న ప్లాన్ అయితే వేస్తారు కదా. కానీ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది కదా ఒక ఇన్సిడెంట్ వల్ల. దాని తర్వాత హీరో వాళ్ళ డాడీ అయితే ఛాలెంజ్ చేస్తాడు. నా కొడుకు సిగరెట్ మానేస్తాడు, నీ కూతురునిచ్చి పెళ్లి చేయాలి, ఎంపీటీసీ సీట్ కూడా వదులుకోవాలి అని అయితే చెప్తాడు గైస్. హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా సరైన యాక్సెప్ట్ చేస్తాడు. నీ కొడుకుని సిగరెట్ మానేమని చెప్పు, సిగరెట్ తాగకుండా ఉండమని చెప్పు, నా కూతురు నుంచి పెళ్లి చేస్తాను, ఎంపీటీసీ సీట్ కూడా ఇస్తానని అయితే చెప్తాడు గైస్. మళ్ళీ హీరో ఏం చేస్తాడు? మరి హీరోయిన్ కోసం సిగరెట్ మానేస్తాడా? మళ్ళీ వాళ్ళ నాన్నకి ఎంపీటీసీ సీట్ ఇప్పించాడా హీరో? మళ్ళీ క్లైమాక్స్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ సిగరెట్కి అడిక్ట్ అయిన హీరో ఎలా మానేస్తాడు, క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ గైస్ నాకైతే పెద్దగా నచ్చలేదు గైస్ మూవీ. ఎందుకంటే స్టోరీయే నాకు పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే రొటీన్ స్టోరీని ఒక సిగరెట్ అనే కాన్సెప్ట్ పెట్టారు. చాలా శాతం సిగరెట్ గురించే ఉంటుంది మూవీ మొత్తం. అది ఎంటర్టైనింగ్ అంటారు, అది లేదు. రొటీన్ స్టోరీ, దాంట్లో సిగరెట్ కాన్సెప్ట్ పెట్టి సినిమా మొత్తం లాగారు. అసలు స్టోరీయే లేదు అసలు చెప్పాలంటే. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు బాగానే ఉన్నాయి, హీరో కూడా బాగానే చేశారు, హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. కానీ స్టోరీ లేనప్పుడు అంటే స్టోరీ లేనప్పుడు అక్కడ ఏం ఎంగేజ్ కాదు, థ్రిల్ కాదు, ఎంటర్టైనింగ్ కాదు. ఎందుకంటే స్టోరీ మెయిన్ ఉండాలి. స్టోరీ ప్లాటే సరిగ్గా లేనప్పుడు ఇక మూవీ తీసి కూడా ఎట్లా యాక్సెప్ట్ చేయలేము. అంటే మనం చూసే వాళ్ళకి ఎంటర్టైనింగ్ కావాలా, ఆ ఎంటర్టైనింగ్ కూడా మూవీలో లేదు గైస్. థియేటర్లో చూసేంత వర్త్ అయితే కాదు గైస్ మూవీ. ఓటీటీలో వచ్చాక అయితే ట్రై చేయండి, కానీ థియేటర్లో చూసేంత వర్త్ అయితే లేదు మూవీని. ఎందుకంటే చాలా బోరింగ్గా ఉంది. ఒక్క కాన్సెప్ట్ అది పెట్టి మూవీ మొత్తం నాకు స్టార్టింగే అది కాన్సెప్ట్ ఎలాగా అనిపించదు. ఆ శ్వాస సిగరెట్ స్మోక్ పీల్చి బతకడం అనేది, మళ్ళీ త్రూ అవుట్ మూవీ అదే లాగడం అనేది నాకు నచ్చలేదు గైస్. కాన్సెప్ట్ నచ్చలేదు, ప్లస్ ఆ రొటీన్ స్టోరీ యాడ్ చేశారు దానికి. నాకైతే అంతా ఎక్కలేదు గైస్. థియేటర్లో చూసేంత వర్త్ అయితే కాదు మూవీ. ఓటీటీలో వచ్చాక అయితే ట్రై చేయండి ఓకే. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 1.75. నాకైతే అంతగా నచ్చలేదు గైస్ మూవీ ఓకే. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.